గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేష్ఠ బ్లాగ్. సో గైస్ ఈరోజు అయితే సెకండ్ డే ఇన్ తిరుపతి అనమాట. సో మాది నిన్న నైట్ దర్శనం అయితే చాలా బాగా అయింది. వీఆర్ సో హ్యాపీ టు సీ దట్ స్వామి. సో తర్వాత ఇప్పుడు ఈరోజు మేము నిన్న లడ్డు దగ్గర చాలామంది ఉండే, సో ఈరోజు తొందరగా వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో లడ్డు కలెక్ట్ చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మేము గోవిందరాజస్వామి టెంపుల్ అని కింద ఉందంట తిరుపతిలో. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా తినేసి ఇంకా మేము అరుణాచలం స్టార్ట్ అవుతున్నాము. అరుణాచలంలో ఈరోజు నైట్ స్టే చేసి రేపు ఏం చేస్తామనేది తెలీదు. సో గైస్ మేమైతే అరుణాచలంలో గిరి ప్రదర్శన చేస్తున్నాం అనమాట. 14 కిలోమీటర్స్ నడవడం గుడి చుట్టూ. సో ఇప్పుడు కూడా లాగుతున్నాయి. నాకు ఇక్కడ ఏదో పన్ను వస్తుంది సడన్గా. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతా. నేను నార్మల్గా డ్రెస్ వేసుకున్నా, నా ఫేవరెట్ డ్రెస్ ఇది టాప్స్లో. సో ఈ డ్రెస్ తీసుకున్నా విత్ షిమ్మర్ లెగిన్. సో గైస్ నేనైతే రెడీ అయిపోయా మేకప్తో. ఇప్పుడు నేనైతే నాకు హాఫ్ పూని బాగా సెట్ అవుతుంది కాబట్టి హాఫ్ పూని అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే అందరు ఆల్మోస్ట్ రెడీ అయిపోతే వెళ్ళిపోతాము. సో గైస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. లైక్ చెప్పండి కదా లడ్డు తీసుకోవాలని చెప్పి అక్కడికి స్టార్ట్ అవుతున్నాము. ఇది మా బయట అక్కడికి వెళ్ళాలి. బట్ నేను ఇక్కడ ఇచ్చిన అనమాట. సో ఒక్కసారి నొప్పి వేసుకోండి. ఇప్పుడు తెలుస్తాను. ఇప్పుడు రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ రాను, బట్ ఇంత లేట్ అయిపోయింది. నిన్న ఎన్ని ప్లాన్స్ చేసుకుని అన్ని ప్లాన్స్ ఫెయిల్ అయిపోయాయి. సో ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి అంత కష్టంతో నిలిపించుకుంటున్నారు దగ్గర. సో ఏం చేస్తాం ఇంకేం చేయలేము. తర్వాత ఇప్పుడైతే మేము లడ్డు దగ్గరికి వెళ్ళి లడ్డు ఇస్తారో లేదా కన్ఫర్మేషన్ చేసుకున్నాక మళ్ళీ ఒక గుడికి వెళ్ళి గోవర్ధన రాజు సారీ బాగుంటుంది మాకు. సో అక్కడికి వెళ్ళేసినాక మేము అరుణాచలం స్టార్ట్. తిరుపతిలో బట్ నాట్ అలౌడ్ అంట. మనం కూడా కోన్ ఇప్పుడు బట్ చెప్తున్నా నాట్ అలౌడ్ అని. సో కానీ బాగుంటుంది అబ్బా కోనేరు. స్వర్ణగిరిలో కూడా కట్టారు. అక్కడ ఇట్లా దేవుడు పడుకొని ఉంటాడు అనమాట. సో మీకు ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా బాగుంది వెదర్ అయితే. కరెక్ట్ టైంకి వచ్చినాం అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. సో గైస్ ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:59 అవుతుంది. అంటే ఇంకా 12. సో ఇప్పుడైతే మేము అరుణాచలం వెళ్తున్నాము. అరుణాచలంకి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేసుకుంటాం గిరి ప్రదర్శన చేయాలా వద్దా అని. ఎందుకంటే 14 కిలోమీటర్స్ అంటే మామూలు. మళ్ళీ నిన్న పడ్డ కష్టం మాకు మాత్రమే తెలుసు కాబట్టి ఆలోచిస్తున్నాము పోవాలా వద్దా అని చెప్పి. సో ఇంకా పోతే అక్కడ మంచిగా వీడియోస్ తీసుకుంటా కాలక్షేపం చేసుకుంటూ పోవాలి. లేదంటే దర్శనం చేసుకొని వచ్చి ఇంకా రూమ్ దొరకట్లేదు. అది ఫస్ట్ ప్రాబ్లం మాకు. మేము ఫస్టే బుక్ చేసుకుంటే అయిపోయేది. సో రూమ్ దొరకట్లేదు, అదొకటే ప్రాబ్లము. నేను ఇందాక డాడీ చూస్తే అది లైక్ ఎక్కువ మనీ చెప్తాడు. ముందు చూసిన దానికంటే 300 ఎక్కువ కనిపిస్తుందంట డాడీ చెప్పిండు. నాకు తెలియదు ఎంతో. సో అది ప్రాబ్లము. చూడాలి ఎట్లయితుందేమో, నాకు కూడా తెలియదు. సో గైస్ ఇప్పుడైతే మేము రూమ్ చెక్అవుట్ చేసి మేమైతే స్టార్ట్ అయినాం అనమాట తిరుపతికి. తిరుమల నుండి చూడండి ఎంత బాగుందో వెదర్ వర్షంతో. ఇది కూడా ఒక ఫారెస్ట్ మొత్తము. ఎప్పుడు ఏ యానిమల్ వస్తుందో మనకు కూడా తెలియదు. ఇక్కడ మొత్తం బోట్స్ కూడా పెట్టారు. లైక్ ఎలిఫెంట్స్వి, టైగర్స్, చీతా అవన్నీ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పిండ్రు అనమాట. ఇంకా చూడండి ఎంత బాగుందో వెదర్. బాగుంది కదా, ఎంత ప్లెజెంట్గా ఉంది చూడండి వెదర్.
గైస్ ఇప్పుడైతే మేము ఇక్కడ ఎందుకు ఆగామనుకుంటున్నారు కదా, దట్టమైన అడవి. సో ఇక్కడైతే జామ్ అయిపోయిందనమాట. అక్కడెక్కడో స్టార్ట్ అయింది, ఇక్కడంతా జామ్ అయిపోయింది, ఫుల్ మొత్తం జామ్ అయిపోయిందనమాట. ఒక 1 hour అయినా ఎగ్జాక్ట్గా పడుతుంది. అంతసేపు ఇంక ఇక్కడే ఉండాలి మనము. ఇక్కడ చీతాసు పులిలు అన్నీ తిరుగుతాయి. ఇప్పుడు రావాలి, మన పని అయితే చూడండి. ఇంకా చూడండి గైస్ ఎంత బాగుందో. ఇంకా అక్కడెక్కడో ఉంది, అక్కడ బస్ దగ్గర స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయితే ఇంకా ఇక్కడ దాకా చాలామంది ఉన్నారు, ఇంకా వెనకాల ఆడదాకా ఉన్నారు. సడన్గా దట్టమైన అడవి ఇట్లా అయిపోయింది. సో యాక్చువల్లీ అక్కడ యాక్సిడెంట్ అయిందంట. సో దానివల్ల అది క్లియర్ చేయడానికి లిటరల్గా ఒక 40-45 minutes తీసుకున్నట్టున్నారు. 1 hour కాలేదు కానీ 40-45 minutes అయింది. ఇప్పుడు అందరు మెల్లమెల్లగా కదులుతున్నారు. చూడండి వెనకాల రష్ ఎట్లుందో. సో ఇంకా కింద దాకా వెళ్ళాలి. మేము ఆల్మోస్ట్ కిందకు వచ్చేసినాము. కొంచెం ఉంది అన్నాక ఇట్లా అయింది. అసలు మాకు కూడా తెలీదు. సడన్గా ఆగేసరికి మేము ఏదో ట్రాఫిక్ అనుకున్నాము, యాక్సిడెంట్ అయిందంట. సో వీఆర్ ఆన్ ది వే టు తిరుపతి. గైజ్ ఇప్పుడు మమ్మీ టీ తాగుతుందంటే మేము హోటల్ ఓరియంట్కి వచ్చినాం అనమాట. ఇక్కడ ఆర్తి సమాచారం అనే ఒక యూట్యూబర్ ఉంటాడు, అక్కడ ఈయన కూడా వచ్చినాడు. సో అందుకే లైక్ మళ్ళీ కూడా వచ్చినాము. బాగుంది ఇక్కడ యాక్చువల్లీ. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:38 అవుతుంది. ఇప్పుడు టీ తాగుతున్నాము. ఆఫ్టర్నూన్ 2:38. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఇందాక యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అది మినీ వ్యాన్ ఉంటుంది కదా, మినీ బస్సు, అందులో అయిందన్నమాట. అది ఇట్లా పడిపోయింది. సో పోతుంటే కనిపించింది, చూసాను, అది చెప్తున్నాను. సో గైస్ ఇప్పుడైతే మేము గోవిందరాజస్వామి టెంపుల్ నుండి మేము ఒక హోటల్కి వచ్చాము. ఇక్కడ శ్రీ పవిత్ర గ్రాండ్ అంట. సో చూడాలి ఇక్కడ కూడా ఫుడ్ ఎట్లుంటుందో. మార్నింగ్ డిసప్పాయింట్ అయినా నేను, దోశతో మొత్తం స్మెల్ వస్తుంది పిండి. సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందని తెలియదు. పన్నీర్ బటర్ మసాలా, నాన్, వెజ్ మంచూరియా స్టార్టర్ లెక్క ఆర్డర్ చేసినాం అనమాట. సో గైస్ ఇప్పుడైతే మేము తినడం అయిపోయింది. చూడండి కొండలు ఎంత బాగుందో. ఇప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం, అరుణాచలం వెళ్తున్నాం. నాకు ఇక్కడ గోబీ బాగా నచ్చి గోబీ తీసుకున్నాను. అండ్ మీకు ఇది చూపించలేదు కదా, నేను కార్లో చూపిస్తాను. ఇది నేను తీసుకున్నాను అక్కడ ఆ గుడి దగ్గర. నాకు ఆ గుడి పేరు ఊరికి గుర్తొస్తలేదు గైస్. నేను ఇందాక కూడా మా మమ్మీని అడిగి మరి ప్రిపేర్ అయ్యి చెప్పాను. సో ఇది తీసుకున్నా, మీకు చూపిస్తా కార్కి వెళ్ళాక. సో ఈ బాగుంది వెదర్, చల్లగా. 6 అవుతుంది, 6:23 అయింది ఈవినింగ్. సో మేము 9 అవుతుంది, 9:30 అట్లా అవుతుంది అనుకుంటా పోయేసరికి. ఇంకా పోయినాక డైరెక్ట్ రెస్ట్. కానీ వెదర్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తుంది గైస్, చల్లగా నచ్చింది నాకు. సో గైస్ నిన్న నైట్ కొంచెం తిన్నప్పటికెళ్ళి హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ అయితే నేను ఇంకా అసలు మొత్తం వండుకున్నాను అనమాట. లేవలేదు. అందుకని చెప్పి నేను నిన్న సబ్స్క్రిప్షన్ చెప్పలేదు అనమాట. అండ్ నా బ్యాగ్లో కూడా ఏముందో చెప్పలేదు కదా. నేను థర్డ్ డే వ్లాగ్లో అయితే చెప్తాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రేష్ఠ వ్లాగ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.